హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు వీడియోలో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ని అయితే ఒక వీడియో రూపంలో అందించే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, అదేవిధంగానే కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో రేపటి నుంచి షేర్ కావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చండి. ముందుగా వచ్చేసి జిఆర్ఓకి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్తో పాటుగా మనకు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వచ్చేసి జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది చూసుకోవచ్చండి. ఇక తేలుతున్న జేఆర్ఓ లెక్క రాత పరీక్షపై నిర్ణయం తీసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ ఉంది. ఇక రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ గ్రామానికి చెందినటువంటి జూనియర్ రెవెన్యూ అధికారిని నియమించే ప్రక్రియ లెక్క తేలుతుంది. ఈ పోస్టుల భర్తీకి గతంలో వీఆర్ఓ, వీఆర్ఏలుగా పనిచేసిన ఉద్యోగుల నుంచి రెవెన్యూ శాఖ సమ్మతి సేకరణ కార్యక్రమం పూర్తయింది. ఈ నెల 28న గడువు ముగిసే సమయానికి మొత్తం 11,783 మంది మళ్ళీ రెవెన్యూ శాఖలోకి వచ్చేందుకు సమ్మతి తెలుపుతూ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. వీరిలో డూప్లికేట్ దరఖాస్తులు, మల్టీ ఆప్షన్లు ఇచ్చినవి, ఉద్యోగి ఐడీలు చెప్పనివి, అలాగే సర్టిఫికేట్లు జత చేయనివి అధికారులు తిరస్కరించినట్లు తెలిపింది. ఇవి పోను 9,654 దరఖాస్తులు నికరంగా మిగిలాయని ఆయా వర్గాల ద్వారా తెలిసింది. ఇందులో డిగ్రీ, ఇంటర్ ఉత్తీర్ణులైనటువంటి 6,162 మంది ఉన్నారని సమాచారం. వీరు కాకుండా 3,492 మంది ఇంటర్ కంటే తక్కువ చదువుకున్న వారు కూడా మళ్ళీ శాఖల్లోకి వచ్చేందుకు సమ్మతి తెలిపినట్లు కూడా క్లియర్ ఒక అప్డేట్ ఉంది. ఇక డిగ్రీ చదివిన 3,498 మంది, ఇంటర్ చదివిన వారు 2,664 మంది ఆప్షన్లు ఇవ్వగా, వీరికి పరీక్ష పెట్టి ఎంపిక చేయాలా లేక నేరుగా విధులోకి తీసుకోవాలా అన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్లు కూడా క్లియర్గా ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ వచ్చేసి మనకు ఏదైతే డిఈఈటీ ఉందో, డిఈఈటీతో మరిన్ని ప్రైవేట్ కొలువులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక ఆస్పిరెంట్స్కి అయితే యూజ్ అవుతుంది ఇది. వీటికి సంబంధించినటువంటి యాప్ వచ్చేసి మనకు ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. మీకు డిఈఈటీ అని సెర్చ్ చేయండి, మీకు అవైలబుల్గా ఉంటుంది. దాంట్లో లాగిన్ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు ప్రైవేట్ సెక్టార్కి సంబంధించినటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చండి. పరిశ్రమలు, వాణిజ్య శాఖలో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ యాప్ అనుసంధానం, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసే ఉచితంగా ఉద్యోగాల ఖాళీల సమాచారం, ఇంటర్వ్యూ తేదీలు, అర్హత, శిక్షణకు సంబంధించిన ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకోవచ్చు అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ ఉంది. ఇక రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా చేయాలంటే, ముందుగా మీరు డిఈఈటీ యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్, పేరు, మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి తదితర వివరాలు సమర్పించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. యాప్లోకి లాగిన్ అయ్యాక ఉద్యోగాలకు అన్వేషిస్తూ విద్యార్హతలు తగిన ఉద్యోగాలను కూడా తెలుసుకోవచ్చు అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అనేది క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక వీఆర్ఓలుగా 9,654 మంది సందిగ్ధత అంటూ కూడా ఇక్కడ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఉంది. ఇక గ్రామాల్లో వీఆర్ఓలుగా పనిచేసేందుకు పూర్వ వీఆర్ఓలు, వీఆర్ఏలు 9,654 మంది సంసిద్ధత వ్యక్తం చేశారు. వీఆర్ఓ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వారి నుంచి ఇటీవల బిల్డింగ్ తీసుకున్నారు. ఈ నెల 28తో గడువు ముగియగా 3,594 మంది వీఆర్ఓలు, అలాగే 5,987 మంది వీఆర్ఏలు బిల్డింగ్ ఇచ్చినట్లు కూడా రెవెన్యూ వర్గాలు అయితే వెల్లడించడం అయితే జరిగింది. అలాగే సర్వేయర్లు, వాస్తవానికి వీఆర్ఓలు, సర్వేయర్లు కలిపి 11,500 మంది వరకు సిబ్బందిని తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే విధులు, నియమ నిబంధనలు, సర్వీస్ వివరాల వంటి వాటిపై స్పష్టత ఇవ్వకపోవడంతో చాలామంది బిల్డింగ్ ఇవ్వలేదంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది మనం క్లియర్గా చేసుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ వచ్చేసి వారసులకు జడ్జి పదవులు వద్దు, సీనియర్ జడ్జి సూచన అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తి సంతానాన్ని బంధువులకు హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించి ఆనవాయితీని స్వస్తి పలకాలని ఓ సీనియర్ జడ్జి చేసిన సూచనను సుప్రీంకోర్టు కొలీజియం పరిశీలించి దీన్ని ప్రస్తుత న్యాయమూర్తులతో పాటు మాజీ న్యాయమూర్తుల వారసులను వర్తింపజేయాలని కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఒక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, మహిళా సంఘాలకు సంచార నృత్య దుకాణాలు 3న మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభం అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ ఉంది. సిద్ధమైన సంచార చేపల విక్రయ వాహనాలు, మహిళా శక్తి పథకం, ఇది ఇంపార్టెంట్ అండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో అడుగుతారు ఖచ్చితంగా. మహిళా శక్తి పథకం క్రింద రాష్ట్రంలోని 32 మహిళా స్వయం సహాయక సంఘాలకు సంచార నృత్య విశ్రయ శాఖ మొబైల్ షిప్ అవుట్లెట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వచ్చే నెల 3వ తేదీన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిత్వ శాఖ మంత్రి అయినటువంటి
సీతక్క చేతుల మీదుగా ఇవి ప్రారంభం అయితే కానున్నాయి. తొలి దశలో జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 32 సంచార చేపల విక్రయ వాహనాలు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ ద్వారా అందించాలనే నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద కేంద్రం ఒక్కో యూనిట్కు 10 లక్షల చొప్పున మంజూరు చేసింది. ఇందులో రూపాయలు 6 లక్షలకు సబ్సిడీగా నిర్ణయించింది. మహిళా సంఘాలకు వడ్డీరేని రుణ పథకం కింద రూపాయలు 4 లక్షల వరకు రుణం సెర్ప్ బ్యాంకుల నుంచి ఇప్పించిందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక రాష్ట్రంలో కొత్తగా 200 గ్రామ పంచాయతీలు అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ ఉంది. ఇక రాష్ట్రంలో కొత్తగా 200 గ్రామ పంచాయతీలు ఏర్పడే అవకాశం ఉంది. జనాభా, దూరం వంటి అంశాల ఆధారంగా వీటిని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి వినతులు వెల్లువెత్తాయి. దీంతో స్థానిక ఎన్నికల సంస్థల ఎన్నికలకు ముందే ప్రభుత్వం వీటిని ప్రకటించి ఎలక్షన్కు వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో పలు జిల్లాల్లో కొత్త మండలాలు ప్రకటించే ఛాన్స్ ఉంటుందంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అనేది చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక భూస్వామ్య వ్యవస్థకు సంబంధించి ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కొంచెం ఇది హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే దివానీ, కల్వా భూములు, అలాగే జాగీర్దారీ భూములు, సర్ఫ్ ఏ కాస్ భూములు, అలాగే మష్రూతి జాగీర్, అలాగే మదిరి మాష్ జాగీర్, అలాగే ఇనాం భూములకు సంబంధించి కొంత అప్డేట్ అనేది మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక నిన్న నైట్ ప్రయోగించినటువంటి PSLV C60 విజయవంతంగా తన కక్షలోకి అయితే వెళ్ళడం జరిగింది. నింగిలోకి స్పేడెక్స్ ఉపగ్రహాలు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది చూసుకోవచ్చు. కొత్త సంవత్సరానికి అంతరిక్షంలో అద్భుతం, PSLV ప్రయోగం విజయవంతం అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ ఉంది. ఇక దూసుకెళ్తున్న PSLV C60కి సంబంధించి చూసుకున్నట్లయితే PS4తో శాస్త్రీయ పరిశోధనలు. PSLV C60 ప్రయోగంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో PS4 ఆర్బిటార్ సంబంధించి ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్, దీనిని POEMగా పేర్కొనడం అయితే జరుగుతుంది. PSLV వాహన నౌక ప్రయోగం అనంతరం PS4 4వ దశలోని పరిశోధనలు కూడా చేపట్టనున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోవచ్చు. ఇక నింగిలోకి స్పేడెక్స్ ఉపగ్రహాలు అంటూ కూడా ఇక్కడ మరొక మంచి ఆర్టికల్ అనేది రావడం జరిగింది. అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ అయినందువల్లనే PSLV ప్రయోగం ఆలస్యం చేసినట్లు కూడా ఇక్కడ అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక CAకి సంబంధించి లడాఖ్లో శివాజీ విగ్రహానికి సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే తూర్పు లడాఖ్ సెక్టర్లోని వాస్తవైదీన రేఖ LOC సమీపంలో పాగంగ్ సరస్సు ఒడ్డున సముద్ర మట్టానికి 14,300 అడుగుల ఎత్తులో 30 అడుగుల ఎత్తైన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని భారత సైన్యం ఆవిష్కరించింది. ఈ విగ్రహం సాంస్కృతిక, చారిత్రక వారసత్వాన్ని గుర్తించేందుకు ప్రాధాన్యతను సంతరించుకున్నది. శివాజీ సైనిక పరాక్రమం, పరిపాలన నైపుణ్యాలు, న్యాయమైన సమానత్వ సమాజాన్ని ప్రోత్సహించే విధంగా ప్రయత్నాలను కీర్తించాడు. అలాగే ఇటీవల దేమ్చోక్, దెస్పాంగ్ ప్రాంతాల నుంచి భారత్, చైనా తమ సైన్యాలను ఉపహరించుకున్నాయి. దీంతో 4 ఏళ్ల నుంచి ఇరు దేశాల మధ్య ఏర్పడిన ఘర్షణ వాతావరణానికి తెరపడిందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది CAకి సంబంధించి చూసుకోవచ్చు. అలాగే CAకి సంబంధించి మిలిటరీ ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ సంబంధించి మనకు ఒక ఎక్సర్సైజ్ సంబంధించి ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. భారత్ మరియు నేపాల్ మధ్య సంయుక్త సైనిక విన్యాసాలు సూర్యకిరణ్ సంబంధించి ఇది ఇంపార్టెంట్ అండి. ఇది ఎన్నవ ఎడిషన్ కూడా అడగడం జరుగుతుంది. 18th ఎడిషన్ 2024 డిసెంబర్ 31 నుంచి 25 జనవరి 13 వరకు నేపాల్లోని సాల్జామ్డీలో జరగనున్నాయి. ఇందులో పాల్గొనేందుకు 334 మంది సిబ్బందితో కూడిన భారత సైన్యం వెళ్ళింది. ఇరు దేశాల్లో వంతులుగా వారిగా నిర్వహించే వార్షిక శిక్షణ కార్యక్రమం. ఇండియన్ ఆర్మీ కంటింజెన్స్ తరపున 1వ గుర్జా రైఫిల్ బెటాలియన్ నాయకత్వం వహిస్తుండగా నేపాల్ ఆర్మీ కంటింజెన్స్ శ్రీజంగ్ బెటాలియన్ ప్రాతినిధ్యం అయితే వహిస్తుందంటూ కూడా ఇక్కడ క్లియర్గా కరెంట్ అఫైర్స్ సంబంధించి చూసుకోవచ్చు. ఇక మరొక కరెంట్ అఫైర్స్ సంబంధించి చూసుకున్నట్లయితే మత్స్యశాఖకు సంబంధించి 6,000 హార్బర్ టెస్టుకు సిద్ధమైనట్లు కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ ఉంది. సముద్రాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు, సముద్ర గర్భంలోని రహస్యాలను ఛేదించేందుకు సముద్రయాన్ మిషన్ మత్స్య 6000 సంబంధించినటువంటి 2026లో భారత్ చేపట్టనున్నట్లు కూడా ఇక్కడ ఒక అప్డేట్ ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ప్రత్యేకతలకు సంబంధించి కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఒక 4వ తరం సబ్మెర్సిబుల్ సంబంధించినటువంటి రోబోటిక్ చేతులు ఉండడం అయితే జరుగుతుంది. వీటికి సముద్ర గర్భం నుంచి ఖనిజ నమూనాలను కూడా సేకరిస్తున్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి
రాష్ట్రీయ బాల పురస్కారం 2025కి గాను సంబంధించినటువంటి విజేతలకు సంబంధించి కూడా ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. అలాగే జటాయువుకు సంబంధించి కూడా సంరక్షణ కేంద్రానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా కరెంట్ అఫైర్స్ సంబంధించి ఉంది. ఈ పూర్తి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి వీడియోస్ మన ఛానల్లో షేర్ చేయడం జరుగుతుందండి. రేపటి నుంచి లేదా ఇవాటి నుంచే నేను స్టార్ట్ చేస్తాను వీడియోస్ వచ్చేసి. ఈ వీడియోస్ వచ్చేసి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే వార్తల్లో నిలిచినటువంటి కట్టడాలకు కానీ వార్తల్లో నిలిచినటువంటి ఏవైతే వ్యక్తులు, పుస్తకాలకు, క్రీడకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, అంతర్జాతీయ జాతీయ అంశాలు, సూచీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేసి మన ఛానల్లో షేర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు యూజ్ అవుతే మాత్రం ఖచ్చితంగా ఆ వీడియో అనేది చూడండి. లేదంటే మీరు వీడియో చూడకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు అక్కడ హార్డ్ కాపీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అంటే ఇన్ఫర్మేషన్ వచ్చేసి అందులో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది.